సాధిద్దాం సాధిద్దాం తెలంగాణ సాధిద్దాం. జై తెలంగాణ. జై తెలంగాణ. కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగి రావాలి. కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగి రావాలి. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లులు వెంటనే ప్రవేశపెట్టాలి. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లులు వెంటనే ప్రవేశపెట్టాలి. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లులు వెంటనే ప్రవేశపెట్టాలి. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై జై తెలంగాణ. తెలంగాణ మన తెలంగాణ మన జన్మ హక్కు. తెలంగాణ మన జన్మ హక్కు. సాధిద్దాం సాధిద్దాం తెలంగాణ సాధిద్దాం. సాధిద్దాం సాధిద్దాం తెలంగాణ సాధిద్దాం. జై తెలంగాణ. జై జై తెలంగాణ. We demand we demand we demand we demand జోహార్ తెలంగాణ మన వీరులకి జోహార్ జోహార్. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై జై తెలంగాణ. జోహార్ తెలంగాణ మన వీరులకు. జోహార్ తెలంగాణ వీరులకి.
ఈసారి నుంచి ఏం చేస్తాడు కదా అన్ని పేపర్లు నా ప్రాణాలైనా అర్పిద్దాం సాధిద్దాం సాధిద్దాం తెలంగాణ సాధిద్దాం. జై తెలంగాణ. జై తెలంగాణ. ప్రాణాలైనా అర్పిద్దాం తెలంగాణ సాధిద్దాం జోహార్ తెలంగాణ జోహార్ తెలంగాణ జోహార్ తెలంగాణ.
తెలంగాణ బిడ్డలు ఎక్కడున్నా కూడా ఏ ప్రాంతాల్లో నివసిస్తున్నా కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ముక్తకంఠంతో పోరాటం చేస్తానని చెప్పడం కోసం మనమంతా ఇవాళ ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో మరి ఇంత పెద్ద మహానగరంలో ఏదో మారుమూల నుంచి కూడా రావాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన తెలంగాణ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నా. బహుశా మీ అందరికీ ఈపాటికి అర్థమై ఉంటుంది. తెలంగాణ మార్చ్ దాన్ని అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి మన తెలంగాణ వ్యాప్తంగా ఒక ఎమర్జెన్సీలో ఏ రకమైన నిర్బంధకాండ అమలు పరిచిందో ప్రభుత్వం ఇవాళ కూడా అదే చేస్తోంది. సాధారణంగా ప్రభుత్వం ఒక కార్యక్రమానికి అనుమతి ఇచ్చింది అంటే ఆ కార్యక్రమానికి ఎవరైనా పాల్గొనే అవకాశం ఉంది. కానీ వాళ్ళ తెలంగాణ వ్యాప్తంగా రైళ్లని రద్దు చేయడం, బస్సుల్ని హైదరాబాద్ పొలిమేరల్లోనే ఆపేయడం, హైదరాబాద్లో ఉన్న తెలంగాణ జిల్లాల్లో ఉన్న తెలంగాణ ఉద్యమకారులని నాయకుల్ని అందరినీ కూడా అరెస్ట్ చేయడం, తెలంగాణలో ఏ ఒక్క ప్రైవేట్ బస్సు ఆపరేటర్ కానీ లారీ ఓనర్ కానీ తెలంగాణ వాళ్ళకి కిరాయికి ఇవ్వడానికి వీల్లేదని పోలీసులు హుకుం జారీ చేయడం, ఎప్పుడో ఎక్కడో పెట్టిన పాత కేసులను తిరగదోడి పాత వారెంట్లని ఆ ఫైళ్లను బయట తీసి తెలంగాణ వాదుల్ని అరెస్ట్ చేయడం, ఈ భీతాహ పరిస్థితి చూస్తూ ఉంటే తెలంగాణ పట్ల ఇవాల్టి ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఎంత వివక్షతో ఎంత దూరంగా వ్యవహరిస్తుందో మనమంతా అర్థమవుతుంది. ప్రభుత్వం అనుమతించిన ఒక ప్రజాస్వామ్యబద్ధమైన గతంలో సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాలు అక్కడ వైట్ హౌస్ ముందు నిరసన చెప్పే అవకాశం ఇస్తుంది ఆ ప్రభుత్వం. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా లండన్లో మనకి శాంతియుతంగా నిరసన చెప్పే అవకాశాన్ని అనుమతినిచ్చేప్పటికీ మరి మన దేశం అంటాం, మన ప్రాంతం అంటాం, మన ఓట్లతో ఇచ్చిన ప్రభుత్వాలంటాం, అవి మాత్రం ఇవాళ ఒక శాంతియుత ప్రదర్శనకి ఎన్ని అడ్డంకులు కల్పిస్తుందో మనం గమనించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు శాంతి కాముకులని తెలిసి కూడా తెలంగాణ ప్రజలు 11 ఏళ్ల నుంచి మలిదేశ పోరాటం చేస్తున్నప్పటికీ ఏ ఒక్క ఆంధ్ర ప్రాంత వ్యక్తిని కానీ అతని ఆస్తుల్ని కానీ అతని ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమిస్తున్నప్పటికీ కూడా ఆంధ్ర ప్రాంత పెట్టుబడిదారులు కేంద్రంలో తెలంగాణ అంటే ఏంటో తెలియని కొంతమంది కలిసి రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం అనేది ఇవాళ మనమంతా ఖండించాల్సిన అవసరం ఉంది. ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి తెలంగాణ ఎక్కడుంది అంటారు. ఇంకో కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తెలంగాణ ఇస్తే నక్సలైట్ల సమస్య అంటాడు. ఇంకో కేంద్ర స్థాయిలో ఉన్న నాయకుడు తెలంగాణ విడిపోతే చాలా సమస్యలు వస్తాయంటారు. ఇంతమంది ఇన్ని రకాలుగా సమాధానం చెప్తున్నప్పటికీ కూడా మనం అడిగేది ఒకటే, ఇన్ని సమస్యలు తెలిసి ఉండి కూడా గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రకటన ఎలా చేశారు? చేసిన చిదంబరం గారు సాక్షాత్తు కేంద్ర హోంమంత్రిగా ఉండి ఈరోజు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు కోదండరామ్ సార్ గారి పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ సెప్టెంబర్ 30 సాగాహారం మార్చికి మద్దతుగా లండన్లో మనం ఈ చెలో లండన్ కార్యక్రమం అన్ని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో ఉన్న టీఆర్ఎస్ అగ్రభాగంగా టీఆర్ఎస్ పార్టీతో సంయుక్త నిర్వహించడం జరుగుతుంది. ఈ చెలో లండన్ కార్యక్రమానికి మనము అన్ని తెలుగు ఆర్గనైజేషన్స్ కానీ అన్ని తెలంగాణ ఆర్గనైజేషన్స్ని అన్ని సంఘాలను పిలవడం జరిగింది. అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ సిపిఐ వాళ్ళు కూడా ఇక్కడ మనతో పాటు ఉన్నారు. అందరికీ రావడం మనం మొట్టమొదటిసారిగా ఇంతమంది ఇన్ని ఆర్గనైజేషన్స్తో కలిసి అన్ని రాజకీయ పార్టీలతో కలిసి సంయుక్తంగా మనము నాకు తెలిసి చరిత్రలో లండన్ చరిత్రలో ఇది మొట్టమొదటి సభ నేను అనుకుంటున్నాను. ఇది అందరికీ మీ అందరు సహకరించినందుకు తెలంగాణ ఎన్ఆర్ఎఫ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనకు ఈరోజు ఇప్పుడే తెలిసింది, మనకు ఫ్లాష్ న్యూస్లో తెలిసింది ఎంత దారుణం అంటే మనకి మొదటిసారిగా మనకు పర్మిషన్స్ ఇయ్యమని చెప్పేసి లాస్ట్ చేతిలో పెట్టినట్టు పెట్టి
నోటికాడ వచ్చిన కూడు తీసుకెళ్ళినట్టు న్యూస్ ఛానల్స్ని కూడా రద్దు చేయడం జరిగిందంట. ఇప్పుడే ఇంత ముందుకు మసాలా గారు చెప్తున్నారు, న్యూస్ కవర్ చేసింది. పవర్ కటింగ్, బస్సులు లేవు, రైళ్లు లేవు. ఎమర్జెన్సీ అంటే అసలు ఎమర్జెన్సీ మనం ఎప్పుడో జరిగిన 15-20 సంవత్సరాల కింద జరిగిన ఎమర్జెన్సీ గురించి మనకు తెలియదు, కానీ లైవ్గా జరుగుతుంది. ఇంకొక దీనికి ఎమర్జెన్సీ అని కాదు, దీనికి ఇంకొక కొత్త పదం పెట్టాలి కావచ్చు. ఎమర్జెన్సీ కాలంలో కూడా నాకు తెలిసి మిలిటరీ వాళ్ళు ఎమర్జెన్సీ అవసరాల కోసం మెడిసిన్స్ అలాంటివి పెట్టుక మనము ఈజీగా చేయడం జరిగింది. బట్ ఈరోజు హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళి మొదలు పెడితే ఎమర్జెన్సీ ఏదైతే ఎమర్జెన్సీ అనుకుంటో ఆ ఎమర్జెన్సీ ఏది లేకుండా చేసిండ్రు. బహుశా ఇంత దారుణానికి ఒక కొత్త పదము మనం సృష్టించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు తెలంగాణ చివరి గడియలకు వచ్చిన ప్రతిసారి మనకి ఏదో రూపంలో దీన్ని మనకి ఏ రకంగా మనం సాల్వ్ చేసుకోగలుగుతామో తెలియడం లేదు. ప్రతిసారి తెలంగాణ ఇస్తున్నారు అనే సందర్భంలో ఏదో రకంగా ఆటంకాలు సృష్టించడం జరుగుతుంది. తెలంగాణ ఇతరులు మనందరం ఐక్యంగా మనం ఈ లండన్లో ఉన్నాము, ఏం చేయగలుగుతామని చెప్పేసి అనుకుంటే ఈ స్ఫూర్తి మనకి చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే, తెలంగాణ ఫోరం మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే, వివిధ దేశాలలో అమెరికాలో కానీ సింగపూర్లో కానీ అన్ని దేశాలకు మొట్టమొదటిసారిగా చెల్లెలన్న కార్యక్రమం మన స్ఫూర్తినిచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని తెలంగాణ ఆర్గనైజేషన్లకు స్ఫూర్తిదాయకమై ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 30 మార్చికి జరగడానికి మనము ఇనిషియేషన్ తీసుకున్నామని చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు మనము ఏ విధంగా మన తెలంగాణ ఫోరం తరఫున అల్వాల్ పద్మజ ఆటోమొబైల్ దగ్గర మనము 2000 మందికి సరిపోయేంత పులిహోర అండ్ వాటర్ బాటిల్ సప్లై చేయడం జరుగుతుంది. సిద్దిపేట అండ్ కరీంనగర్ నుంచి వచ్చే కార్యకర్తలకి ఈ మార్చికి వచ్చే కార్యకర్తలకి ఉపయోగపడే విధంగా మనం ఒక 2000 మందికి ఆర్గనైజేషన్ తరఫున మనము ఒక 2000 మందికి పులిహోర చేసి ఆహార సదుపాయాలు జరుగుతున్నాం. మనం లండన్లో ఉండి ఏం చేయగలుగుతాం అంటే ఒక ఎగ్జాంపుల్ దగ్గర మనం 1 పౌండ్ 2 పౌండ్లు 3 పౌండ్లు ఇచ్చి మనం ఈ విధంగా ఇప్పుడు మనకు చెలో లండన్ కార్యక్రమానికి చెలో హైదరాబాద్ కార్యక్రమానికి వస్తున్న వాళ్ళందరికీ మనం ఆ విధంగా సహకరిస్తున్నాం. ఈ విధంగా కూడా మనం సహకరించుకోగలుగుతాం. ఇక్కడి నుంచి మన మద్దతు మొన్న లాస్ట్ విలీన సభలో ఏనుగు రవీందర్ రెడ్డి గారు చెప్పిండ్రు, ఎన్ఆర్ఐలు అంటే మేము రాజకీయ నాయకులు చాలా మంది భయపడుతుంటాం, మీరు ఒక్కరు కలిసి ఆడికి ఇండియాకి మీ ఊరికి ఫోన్ చేసి మీరు ఓటేయండి, ఈ పార్టీకి ఓటేయాలి అని చెప్పేసి అంటే ఒక 20-30 ఓట్లు వేయగలుగుతారు మీరు. ఆ విధంగా కూడా మీరు మాకు మీ ఎన్ఆర్ఐలు అంటే మేము భయపడాల్సి వస్తుంది అని చెప్పేసి అంటారు. సో మనం ఈ విధంగా అన్ని రకాలుగా మనము ఇక్కడ ఉంటూ కూడా చారిటీ పాయింట్ ఆఫ్ కానీ ఉత్తమం పాయింట్ ఆఫ్ కానీ మనం మోటివేషన్ చేసేసి ఆ మోటివేషన్ మనము స్ఫూర్తిదాయకంగా ఉండగలుగుతామని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన అందరికీ తెలంగాణ నేర ఫోరం తరఫున మరియు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు కూడా మనకి కార్యక్రమానికి అటు మనకి అందరికీ తెలియజేయడానికి చాలా ఉపయోగపడ్డారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భారత్, జై తెలంగాణ. క్విక్గా తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్ఆర్ఐ విభాగం నుంచి ఓ చిన్న మెసేజ్ ఏంటంటే, ఈ సందర్భంగా ఈ చారిత్రాత్మక ఈ మార్చికి ఇక్కడ ఉండి పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తూనే రెస్పాన్సిబుల్గా కూడా ఫీల్ అయ్యి ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఈరోజు ప్రపంచంలో ఏ మూలనున్నా కానీ తెలంగాణ కోసం పరితపిస్తుండు. సరే నేను అక్కడ లేను అనేది లేకుండా ఏ దేశంలో అయితే ఆ దేశంలో ఇటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టారు. సో వారందరికీ కూడా మన తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటూనే వారికి కూడా మన సపోర్ట్ కానీ ఎక్కడైనా ఉంటుందని చెప్పేసి మద్దతు తెలుపుతున్నాము. అండ్ ఈరోజు ఇంతకుముందే న్యూస్ చూస్తున్నాము, మీ ఫ్లాష్ కూడా అక్కడ గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ అప్డేట్ చేయాలంటే అక్కడ భారీ వర్షం ఉంది. భారీ వర్షం ఇస్తే కోదండరామ్ గారు ఒక పిలిపించారు అనమాట. ఏంటంటే ఎంత తుఫాన్ వచ్చినా తెలంగాణ ఇచ్చే వరకు అక్కడనే కూర్చుందామని పిలిపించారు. ఒక్కరు కూడా కదలేదంట. ఇప్పుడే ఫ్లాష్ న్యూస్ అది మనం టీవీలో చూస్తున్నాము. కోదండరామ్ సార్ ఒకటే పిలిపించిందట, ఎంత వర్షం పడ్డా మునిగిపోయినా మనం ఈయనే కూర్చుందాము, తెలంగాణ వచ్చేదాకా గదువులేదు, ఇలా మళ్ళీ పర్మిషన్ 7 దాకా 8 దాకా ఏం లేదట, తెలంగాణ వచ్చేదాకా ఆన్నే కూర్చుంటాం, మేము స్టేజ్ మీదే ఉంటాం, మీరు ఆన్నే ఉంటుండ్రి అని పిలిపించిండ్రు. అదే స్క్రోలింగ్ వస్తుంది.
ఎంత భారీ వర్షమైనా కానీ కదలద్దు, అక్కడనే ఉండాలని చెప్పి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఒక్క కార్యకర్త కూడా ఒక్క తెలంగాణ బిడ్డ కూడా కదలలేదని చెప్పి ఏ టీ న్యూస్ మనం న్యూస్ అని అనేటోళ్ళు కాదు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో స్క్రోలింగ్ ఇస్తున్నారంటే అక్కడ పరిస్థితి ఎట్లుంటుందో ఎన్డీటీవీలో మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి పరిస్థితి ఉన్నది అక్కడ. చాలా మంచి పరిణామము. సరే వర్షము అది పోతుందని భావిస్తాము, ప్రకృతి కూడా మనకు అనుకూలించాలని. బట్ ఏది ఏమైనప్పటికీ ఈరోజు తెలంగాణ జేఏసీ ఇచ్చిన ఈ పిలుపుకి మనం ఒక్కటి గమనించాలి. నిన్న ఒకటే వాళ్ళు ఏంటంటే రాయల్గా అవును మేము పర్మిషన్ ఇయ్యము అంటే మనం ఎట్లా తెచ్చుకోవాలంటే తెచ్చుకుంటుంది. లీగల్గా పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి ఒక చేయి నుంచి ఇచ్చి ఇంకో చేయి నుంచి మోసం చేసి నిన్న కార్యకర్తల్ని గత కొద్ది రోజులుగా అక్కడ వాళ్ళని నిర్బంధించి ఇక పర్మిషన్ ఎందుకు ఇచ్చిర్రో మరి నాకైతే అర్థం కాలేదు. మరి ఎవరికి ఇచ్చిర్రో మరి పోలీసు వాళ్ళ మీటింగ్ అయింది లేకపోతే తెలంగాణ వాళ్ళ మీటింగ్ అర్థం కాలేదు. అటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ. దీన్ని నిరసిస్తూనే ఒకటి అక్కడ ఏం లేదు, పొద్దున్నే మళ్ళీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే రైలు కింద పడి హైదరాబాద్లో రైలు కింద పడి ఒక విద్యార్థి మృతి చెందింది. ఏంటంటే పోలీసులేరు ఏందని చెప్పి అసహనానికి లోన్ అయిపోయి పాపం అట్లా చనిపోయాడు. సో అది మంచి పరిణామాలు కాదు. ఈ ప్రజాస్వామ్యం మనం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునే మన దేశంలో ఇటువంటి పరిణామాలు ఏ మాత్రం కూడా మంచిది కాదు. కాబట్టి ఈ స్టేజ్ నుంచి ఈ వేదిక నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఒకటే అల్టిమేటం ఇస్తున్నాం ఏంటంటే ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో మేము కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే ఉందో దాన్ని తీసి బొంద పెట్టాము, తెలంగాణ సాధించుకుంటాము. ఇక అడుగుడు అయిపోయింది, ఇక కొట్లాడి సాధించుకునే ఉన్నది. అందుకని చెప్పేసి ఈరోజు కోదండరామ్ గారు కూడా ప్రకృతి ఎటువంటి విలయ ప్రాంతవం చేసినా కానీ మన ఆకాంక్ష ముందు అది ముందరికి మన ఆకాంక్ష ముందు అది చాలా చిన్నది అనే విధంగా అక్కడనే కూర్చొని మన తెలంగాణ వచ్చే వరకు కూర్చున్నామన్నారు. వాళ్ళు కూర్చున్నారు. అదే స్ఫూర్తితో ముందుకు పోదాం, మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకుందాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకి, జోహార్ తెలంగాణ మన వీరులకి, తెలంగాణ ఐక్యత, తెలంగాణ ఐక్యత, తెలంగాణ ఐక్యత. సరే కార్యక్రమంలో నెక్స్ట్ ఈరోజు మన కోదండరామ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ జేఏసీ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. దానికి మద్దతుగా తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం ఆధ్వర్యంలో ఇక్కడ చలో లండన్ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు శ్రీధర్ గారికి, అదేవిధంగా వివిధ పార్టీల పక్షాన వచ్చిన నాయకులకి, తెలంగాణ వాదులకి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మార్చికి పర్మిషన్ ఇచ్చి నిన్న నుంచి తెలంగాణ వాదుల మీద దాడులు, అరెస్టులు చేస్తూ తెలంగాణ వాదులకి బెదిరకొట్టే విధంగా ప్రయత్నిస్తున్నారు. ఈ తెలంగాణ వాదులు ఏ బెదిరింపులకు భయపడరు. తెలంగాణ వచ్చేంత వరకు మనము పోరాడుతూనే ఉండాలి. అదే ఈరోజు తెలంగాణ వాదుల మీద, తెలంగాణ నాయకుల మీద దాడిని ఖండిస్తున్నాము. ఈరోజు చూస్తుంటే ఇందాక పొద్దున మన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కానీ కాంగ్రెస్ మినిస్టర్స్ కానీ ఒక ప్రకటన ఇచ్చారు. దానికి మనము ఆహ్వానించాలి ప్రకటన. వాళ్ళు ఏమన్నారంటే మేము ఈసారి తెలంగాణ వాదుల మీద దాడిని ప్రభుత్వమే దాడి చేస్తే మేము రాజీనామాను వెనక తీసుకోమని చెప్పేసి వాళ్ళు ఈరోజు గర్వంగా చెప్పారు. సో అదే మాట మీద ఉండాలని చెప్పేసి మనం ఈ వేదిక నుండి తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళని, కాంగ్రెస్ మినిస్టర్స్ని కోరుకుంటాం. కోదండరామ్ ఆధ్వర్యంలో తెలంగాణ మార్చి వచ్చిన ప్రజలందరికీ ఏ లోటు కాకుండా, ఏ కష్టాలు కాకుండా చూడాలని చెప్పేసి భగవంతుని కోరుకుందాం. జై తెలంగాణ. తెలంగాణ గురించి ఒక ఎక్స్పీరియన్స్ నాకు అయింది లండన్లో. దాని గురించి మాత్రమే చెప్తాను. నేను యూరోప్ వెళ్ళినప్పుడు ఒక యువకులే డిస్కస్ చేస్తున్నాను తెలంగాణ ఏంటంటే
చంద్రశేఖరరావు గారు ప్రభుత్వంటున్నాను, చంద్రశేఖరరావు గారు చేయాలని, మళ్ళీ కాంగ్రెస్లో కలుస్తారని, కోదండరావు గారు చంద్రశేఖరరావు కలుతలేదని మా డిస్కషన్ అది. తీరా వాళ్ళతో డిస్కస్ చేసి అరగంట డిస్కస్ చేసిన తీరా నిజామాబాద్ జిల్లా అని చెప్పింది. ఇక్కడ నిజామాబాద్ జిల్లా కాదు వారి కృష్ణా జిల్లా నిజామాబాద్లో సెట్ అయింది వాళ్ళు. ఆ డిస్కస్ చేసిన మీకు తెలంగాణ రాదు బాబు డిస్కస్ చేస్తున్నారు అంటే చేసింది వాళ్ళు ఎక్కువ కాదు, సమైక్యాంధ్ర వాళ్ళు అక్కడ సెట్ అయింది నిజామాబాద్ చేసి. నేను చెప్పే ఒక విషయం ఏంటంటే తెలంగాణ కేసీఆర్ గారు క్యాబినెట్ మంత్రి పదవికి రాజీనామా చేసి వచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్యేలకు కూడా రాజీనామా చేసిన తయారు లేదు మా కాంగ్రెస్ వాళ్ళు. తర్వాత కోదండరావు గారికి కేసీఆర్ ఇబ్బంది విభేదాలు లేవు, ఇప్పుడు కలిసి మంచిగానే పనిచేస్తున్నారు. అది దయచేసి ఎప్పుడైనా కానీ వినకుండా మీరు ఏదైతే ఖండించి విషయం తెలంగాణ వచ్చేసి మనం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ దయచేసి సాధించుకో. జై తెలంగాణ.